నిశ్చితార్థంలో అన్నకు కాబోయే భార్యను చూసినప్పటి నుంచి హరికి ఆలోచనలు ఎక్కడ పట్టట్లేదు. ఇలాంటి అమ్మాయితో ఒక రాత్రి గడిపిన చాలు అనుకుంటాడు హరి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, తను తిరిగి వెళ్తుంటే ఎంత వద్దు అనుకున్నా నా చూపు అప్రయత్నంగా అంజలి వెనుక భాగం జడ నాట్యం చేస్తున్న చోట పడింది. ఫంక్షన్ కి వచ్చిన బంధువులు, స్నేహితులు తిరుగు ప్రయాణాలు మొదలు పెట్టారు. నాకు మాత్రం తనని ఇంకోసారి చూడాలని, తనతో మాట్లాడాలని అనిపిస్తుంది. నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా నా వల్ల కావడం లేదు. ఇక తనను చూడకపోతే చచ్చిపోతానేమో అని అనిపించింది. తను ఎక్కడ ఉందా అనుకుంటూ ఫంక్షన్ హాల్ మొత్తం చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాను. ఇంతలో మా అన్నయ్య నన్ను పిలిచి, హరి, మీ వదిన ఫోన్ నంబర్ కనుక్కొని నాకు చెప్పరా, నాకు అడగాలంటే కొంచెం మొహమాటంగా ఉంది. అలాగే నా ఫోన్ నంబర్ కూడా తనకి ఇవ్వు అంటూ తను ఎక్కడ ఉందో చెప్పుకొచ్చాడు. తనతోటి ఎలా మాట్లాడాలి అనుకుంటున్న నాకు మంచి కారణమే దొరికింది. ఇక ఆలస్యం చేయకుండా పరుగు లంకించుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అంజలి, ఆమె పేరెంట్స్ వాళ్ళ లగేజ్ని సర్దుకుంటున్నారు. తను నన్ను చూసి, ఏంటమ్మా హరి అంటూ చిరు మందహాసంతో నా వద్దకు వచ్చింది. తను అలా నడుస్తూ నా వద్దకు వస్తుంటే ఓవైపు అన్నయ్య ఎంత అదృష్టవంతుడు అనుకుంటూ, మరోవైపు నా ఆలోచనలకు ఆనకట్ట వేయలేకపోతున్నాను. తను అలాగే చూస్తున్న నా వద్దకు వచ్చి, హరి ఏంటి ఇలా వచ్చావు అంటూ నా భుజాన్ని సున్నితంగా టచ్ చేసింది. బహుశా నేను చిన్నపిల్లవాడిలా కనబడి ఉంటాను. నేను ఒక్కసారి తేరుకొని కంగారు పడుతూ, అన్నయ్య మీ మొబైల్ నంబర్ని తీసుకుని రమ్మన్నారు వదిన అంటూ ఆమె అందాన్ని అంత దగ్గర నుంచి చూడడంతో నా గుండె శబ్దం నాకు వినిపిస్తూ ఉండడం వలన తల దించుకున్నాను. మీ అన్నయ్య ఫోన్ నంబర్ చెప్పు, నేను తనకి మిస్డ్ కాల్ ఇస్తాను అంటూ తన హ్యాండ్ బ్యాగ్లోని మొబైల్ బయటకు తీసింది అంజలి. మా ఊరికి వచ్చిన తర్వాత కూడా నాకు తనే గుర్తుకు వస్తూ ఉండేది. ఇంతకు ముందులాగా ఫ్రెండ్స్తో మందు కొట్టడం, బలాదురుగా తిరుగుతూ అమ్మాయిలకు బీట్ కొట్టడం లాంటి పనుల మీద ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది. పెళ్లి పట్టమని 10 రోజులు కూడా లేకపోవడంతో మా పేరెంట్స్ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. నేను మాత్రం ప్రతిరోజు అంజలిని రకరకాల యాంగిల్స్లో అనుభవిస్తున్నట్టు ఊహించుకుంటూ ఆ 15 రోజులు ఎలా గడిచాయో కూడా తెలియకుండానే గడిచిపోయాయి. మా అన్నయ్య పెళ్లి హైదరాబాద్లోనే పెద్ద కళ్యాణ మండపంలో చాలా గ్రాండ్గా జరిగింది. ఒక్కతే కూతురు కావడం వలన మా అన్నయ్య, అత్త, మామయ్య ఖర్చులకు ఏమాత్రం వెనుకాడలేదు. పెళ్లైన 3 రోజుల తర్వాత ఫస్ట్ నైట్ కి ముహూర్తం ఖరారు చేశారు. శోభనానికి అత్త, మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఏర్పాటు చేశారు. ఆ రోజు మా అన్న వదిన శోభనం రోజు. అంజలి శోభనం గదిలో ఎదురు చూస్తుంది. 10 నిమిషాల నిరీక్షణ అనంతరం నవీన్ శోభనం గదిలోకి వచ్చాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు అన్నట్టుగా చూసింది అంజలి. ఒక చిరునవ్వు నవ్వి వచ్చి అంజలి పక్కన కూర్చున్నాడు నవీన్. ఇల్లంతా నిశ్శబ్దం. ఎలా మాటలు స్టార్ట్ చేయాలో ఇద్దరికీ అర్థం కాలేదు. కొంచెం సేపు మౌనం తర్వాత నవీన్, మీ ఇల్లు చాలా బాగుంది, అంకుల్కి మంచి టేస్ట్ ఉంది, ఇంటిని చాలా బాగా కట్టించుకున్నారు అన్నాడు ఏం మాట్లాడాలో తెలియక. అలా కొంతసేపు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత తమ్ముడిని ఇక్కడ హైదరాబాద్లోనే మంచి కాలేజీలో చేర్పించి డిగ్రీ చదివించాలి అనుకుంటున్నాను. వాడు ఏ బాధ్యత లేకుండా మా ఊరు అల్లరి చిల్లరగా ఫ్రెండ్స్తో తిరుగుతూ చెడిపోతున్నాడు. వాడిని నువ్వే గైడ్ చేయాలి అన్నాడు. నా మరిదిని నేను చూసుకుంటాలే, ఆ భయం నీకేం అవసరం లేదు అంది అంజలి. థ్యాంక్స్ అన్నట్టుగా చూశాడు అంజలి చేయి పట్టుకుంటూ నవీన్. అలా చేయి పట్టుకునేసరికి నరాలు జివ్వన లాగావి అంజలికి. నరేష్ కళ్ళలోకి చూసి కళ్ళు దించుకుంది. అంజలిని చూస్తూ చేతిని అలాగే లేపి తన ముఖం వైపు తీసుకొచ్చి చేతి మీద ముద్దు పెట్టాడు. అంజలి సిగ్గుపడుతూ తలను ఎత్తనే లేదు. ఏంటి సిగ్గా అన్నాడు మెల్లిగా నవీన్. తలను ఎత్తకుండానే ముసిముసిగా నవ్వింది. ఎంత మాటకారి అయినా కూడా శోభనం గదిలో వచ్చేసరికి మాటలు రావేమో ఏ ఆడవాళ్ళకైనా. చేతిని వదిలి మెల్లగా అంజలి సైడ్ జరిగాడు నవీన్.